హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రాణమా నా దారి చేరమా 29వ భాగాన్ని వినేద్దాం. నవ్వుతూ ఆమె నుదుటిన ఢీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళాడు జై. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయింది శివాని షాక్తో. వెళ్తూ వెళ్తూ నవ్వుతూ ఆమె వెనక్కి తిరిగి కన్ను కొట్టాడు జై. ఉలిక్కిపడి కంగారుగా వెనక్కి తిరిగిన శివాని ఆమె చెంపలు సిగ్గుతో ఎరిపెక్కాయి. జై పనికి టెన్షన్తోనే వంట కంప్లీట్ చేసి తన రూమ్కి వెళ్ళింది. విజయ్ రూమ్కి వచ్చిన విద్య బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న విజయ్ని చూసి చిన్నగా నవ్వుకుంది. విజ్జు విజ్జు అబ్బా సూరి, పావు గంట నైట్ తొందరగా పడుకోలేదే, నీకు తెలుసు కదా, అయినా ఎందుకే లేపుతున్నావు, నిద్రలోని మత్తుగా అన్నాడు. ఎందుకు లేట్ అయింది? విద్యతో కూర్చుని కబుర్లు చెప్పావా? నిద్రలో కూడా కోపం రప్పించుకు సూరి అని దుప్పటి కప్పుకున్నాడు విజయ్. వీడి నా మీద కోపంలో ఉండడంలో తప్పే ఉందిలే, నేను చేసిన పని అలాంటిది కదా మరి అనుకుని ఏవండి ఏవండి అంటూ విజయ్ భుజాన్ని తట్టింది. చెవులకి ఆ పిలుపు కొత్తగా చేరడంతో ఉలిక్కిపడి లేచాడు విజయ్. ఎదురుగా చీరలో ఉన్న విద్యను చూసి షాక్ అయ్యాడు. రాక్షసి, బల్లిరా పొద్దున్నే దీని ఎంట్రింగ్ ఏంటి అనుకుని కోపంగా చూశాడు. కాఫీ శివాని తెస్తుంది కదా, నువ్వెందుకు తెచ్చావు? భారీగా నీ పనులు చేయాల్సింది నేనే కదా. మెడలో 3 ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన పెళ్ళాన్ని అయిపోతావా? ఎందుకు అవ్వను? పెళ్ళాం పోస్ట్ అడ్డు పెట్టుకునే కదా డ్రామా ప్లే చేసింది, మర్చిపోయారా? చీరపల్లని ఆమె దగ్గర దోపుకొని ముందుకొచ్చింది. చూస్తుంటే దీని వేషాలు తేడాగానే ఉన్నాయే అనుకుని కింద నుంచి పై వరకు విద్యకు ఒక లుక్ ఇచ్చి కాఫీ అక్కడ పెట్టి ఇంకపో అవతలకి. ఇది నా రూమ్, నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, ఇష్టం వచ్చినప్పుడు ఉంటాను, నీకేంటి నొప్పి? నాతో ఏమన్నా మాట్లాడాలా? సూటిగా అడిగాడు విజయ్. అవును. ఏంటో చెప్పిచావు, నాకు టైం లేదు, నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది పొగరుగా నవ్వుతూ అన్నాడు. సేమ్ ఫీలింగ్, నీ ముఖం చూడాలంటేనే నాకు అసహ్యం కాదు, భయంగా ఉంది. ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడకూడా తెలియని వాడి మొగుడుగా పక్కన పెట్టుకున్నాను కదా. ఏం చూసుకునే నీకంత పొగరు? బలవంతంగా నా చేత 3 ముళ్ళు వేయించుకున్నావు, ఎలా యాక్సెప్ట్ చేస్తానా నిన్ను? నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా బయట అందరి ముందు నేను నీ భార్యనే కదా, ఏదో ఒకరోజు నాతో కాపురం చేయకుండా ఉంటావా అంటే భుజాలు ఎగరేస్తుంది. నీ నీడనే నేను భరించలేను, అలాంటిది నీతో కాపురం చేయటమా? నెవర్. ఇక్కడున్నది ఎవరో తెలుసు కదా, విజయ్. అక్కడున్నది విజయ్ అయితే ఇక్కడున్నది విద్య విజయ్ వర్మ. అనుకున్నది చేసి తీరుతుంది. ఓవర్ సీను నీకు చాలా ఎక్కువైపోతున్నాయి, కానీ ఇంక పో, ఇప్పటికే డైలాగ్స్ చెప్పి అలసిపోయావు అంటూ ఆమె చేతిలో కాఫీ కప్ పెట్టి, పోయి ఈ కాఫీ నువ్వే తాగు. సరే అంటూ విద్య కాలు మీద కాలు వేసుకొని కాఫీ సిప్ చేసి, నాట్ బ్యాడ్, కాఫీ చాలా బాగుంది అంటూ పొగరుగా నవ్వింది. ఇదే మెయింటైన్ చేయి. ఈ అగ్నిపర్వతాన్ని భరించాలంటే ఆ మాత్రం హుషారు ఎనర్జీ ఉండాలి కదా. అందుకే కదా బెదిరించి మరి నిన్ను చేసుకున్నాను. చేసుకోవటం వేరు, మొగుడితో కాపురం చేసి పిల్లలు కని వాళ్ళ చేత అమ్మ అని పిలిపించుకునే ఆ ఆనందం వేరు. ఇవైతే నీ జీవితంలో ఉండవులే. ఎందుకు? కొంపదీసి నీలో లోపం ఉందా? విజయ్ దగ్గరగా వచ్చి నవ్వుతూ అడిగింది. నవ్వుతూ ఆమె జుట్టు పట్టుకొని, అవును, కానీ నాలో కాదు, నీలో. ఆ లోపం ఏంటో చెప్పనా? ప్రేమ. అది నీ జీవితంలో ఎప్పటికీ దొరకదే, బొమ్మాలి అంటూ నవ్వాడు. అతని మాటలకి కంట్లో తడి మొదలైన పైకి మాత్రం నవ్వుతూ, ఎందుకు దొరకదు? దొరుకుతుంది. ఆ లోపం నాలో లేకుండా నా భర్త ఆ ప్రేమని పంచుతాడు అంటూ నవ్వుతూ విజయ్ నుదుటిన ఢీ కొట్టి, చూద్దాం, నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాను, కానీ నువ్వు మాత్రం ఇలానే కోపంగా పొగరుగా అందంగా ఉండాలి. నువ్వు ఇలా శాడిస్ట్ మొగుడులా ఉంటేనే ఇష్టం అంటూ కంటి నిండా నీళ్లతో విజయ్ని చూసి బయటకెళ్ళింది విద్య. విజయ్ తనలోని తాను నవ్వుకున్నాడు. ఎవరే నీకు ధైర్యం నూరు పోస్తున్నారో నాకు తెలియదు, కానీ నా మనసులో నీకు మాత్రం చోటు లేదే అనుకుని విద్య సిప్ చేసి అక్కడ పెట్టిన కాఫీ కప్ చేతిలోకి తీసుకుని నవ్వుతూ కప్ వదిలేశాడు. కప్ పగిలి మొక్కలవ్వడం చూసి, నీ మనసు కూడా ఇలానే మొక్కలు చేస్తాను, టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. విద్య, హా అక్క, ఏమైంది అలా ఉన్నావు? జడ వేసుకుంటూ అడిగింది శివాని. ఏం లేదక్క. తిట్టాడా విజయ్? తన తిట్లు మామూలే అక్క, కానీ ఎందుకో విజయ్ని ఎప్పటికీ పొందలేనేమో అన్న భయం కలుగుతుంది. చెప్పాను కదా, ప్రయత్నం విఫలమైనంత మాత్రాన వదిలేస్తామా? ప్రయత్నిస్తూనే ఉండాలి. విజయ్ మాటలు నువ్వేం పట్టించుకోకు. కోపం తెలిసిందే కదా. ముందు నువ్వు రెడీ అవ్వు, నీకు హాస్పిటల్కి టైం అవుతుంది. సరే శివాని అని విద్య శివాని ఇద్దరు రెడీ అయ్యి బయటకు వచ్చారు. జై విజయ్ ఇద్దరు రావడం చూసి, సార్ బ్రేక్ఫాస్ట్ పెట్టేనా? పెట్టు శివ. మీ సారికైనా బ్రేక్ఫాస్ట్ మాకు లేదా? సూటిగా అడిగాడు విజయ్. ఎందుకు లేదన్నయ్య, రండి, ఉంది మీకు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటూ 2 కళ్ళు తిప్పుతూ విద్య వైపు చూసి కన్ను కొట్టింది. విద్య నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది అందరూ కూర్చోవడంతో.
ఎవరు వడ్డించేది? అది సార్ విద్య వడ్డిస్తుంది. నా చేయి కొంచెం నొప్పిగా ఉంది అంది. సరే, ఏమైంది శివ? కంగారుగా అడిగాడు జై. ఏం కాలేదు సార్, మార్నింగ్ కిచెన్ రూమ్లో వర్క్ చేస్తుంటే చేయి కొంచెం నొప్పి పుట్టింది అంటూ కన్ను కొట్టింది శివాని. జై ఉలిక్కిపడి చూశాడు. శివ, ఇలా రండి అంటూ నెమ్మదిగా పిలిచింది. ఏంటి అంటూ ఆమెకి దగ్గరగా కూర్చున్నాడు. అది నేను కన్ను కొట్టింది మార్నింగ్ నేను కన్ను కొట్టినందుకే కదా. అబ్బా, అది కాదు సార్, నా చేయి నొప్పి ఏం లేదు. విజయ్ అన్నయ్యకి విద్యని దగ్గర చేద్దామని చిన్న ప్లాన్ అంతే. అవసరమా? అవసరమే. వాడు తినడు శివ. ఎందుకు తినరు? తింటారు. సరే సరే, అన్నయ్య వచ్చేస్తున్నాడు అని కుదురుగా కూర్చుంది శివాని. జై తనలోని తను చిన్నగా నవ్వుకున్నాడు. ఏమంటావు చెల్లెమ్మా? తింటావు కదన్నయ్య, అప్పుడు చూద్దులే. ఓకే అంటూ భుజాలు ఎగరేశాడు విజయ్. ఇంతలో విద్య వచ్చి ముందుగా జైకి టిఫిన్ పెట్టింది. తర్వాత శివానికి పెట్టి విజయ్ దగ్గరకు వచ్చి, శివాని, ఏంటి విద్య, మీ అన్నగారికి నువ్వే టిఫిన్ పెట్టు. మా చేతులతో పెడితే విషం కానీ పెట్టమని తినడం మానేస్తారు. మా అన్నయ్య అందరిలా కాదు విద్య, శత్రువుడు కూడా ప్రేమిస్తాడు కదా అన్నయ్య. అవునమ్మా, ప్రేమిస్తాను కానీ రాక్షసుల్ని కాదు అంటూ విద్య చేతిలో బాక్సు లాక్కొని తనే ఇడ్లీ పెట్టుకున్నాడు. శివాని బాధగా చూసింది. చెప్పాను కదా వాడు తినడని, కానీ టిఫిన్ వండింది విద్యనే కదా. అబ్బో, ఇద్దరు బాగానే ప్లాన్ వేసుకున్నారనమాట. కానియండి అని జై కూడా టిఫిన్ చేశాడు. అన్నయ్య, టిఫిన్ ఎలా ఉంది? బాగుందమ్మా, కానీ ఈరోజు ఏంటి టేస్ట్ వేరేగా ఉంది. వేరేగా అంటే? బాగుందిరా, విద్య వండింది అన్నయ్య, చాలా బాగుంది కదా. విజయ్కి అర్థమైంది శివాని విద్యని తనని కలపాలని చూస్తుందని. కామ్గా ఇడ్లీ తింటూ విద్యని చూశాడు. రాక్షసులు వడ్డిస్తే నచ్చదు అన్నారు, ఇప్పుడు ఎలా తింటున్నావు? ఈ రాక్షసు వండింది తినాలి, తింటేనే కదా నేను ఎనర్జీ తెచ్చుకొని నిన్ను టార్చర్ చేసేది. తినవే, నా చేతుల్లో నీకుంది అనుకుని కోపంగా టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. రెడీ అయ్యి బయటకు వచ్చిన సురేఖ, రాజశేఖర్, ఏంటి అప్పుడే మేం లేకుండా టిఫిన్ కూడా చేసేస్తున్నారు? ప్రేమ పక్షులు కలిసి తింటాయని డిస్టర్బ్ చేయలేదులే సూరి. ఏంట్రా వెటకారమా? చచా, వెటకారం ఏంటి? చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిశారు కదా, మిమ్మల్ని పిలిస్తే మళ్ళీ తిట్టుకుంటారని. రే, ఏంట్రా ముఖం అలా ఉంది? టిఫిన్ సరిగ్గా తినలేదా? మనుషులు వంట చేసి వడ్డిస్తే తినేవాణ్ణి. మనిషి రూపంలో ఉన్న ఓసరి వెళ్ళు కదా, ఎలా తింటాను? కడుపు రగిలిపోతుంది. సురేఖకి అర్థమైంది విద్య టిఫిన్ వండిందని. విజయ్ మాటలకి బాధగా విద్య హ్యాండ్ వాష్ చేసుకుని, నాకు హాస్పిటల్కి టైం అవుతుంది, నేను వెళ్ళిపోతాను జై, బాయ్ శివాని అంటూ వెళ్ళిపోయింది. విద్య, నేను డ్రాప్ చేస్తాను, నువ్వు కారులో కూర్చో అన్నాడు. వద్దులే జై, వెళ్తాను అని కార్ కీస్ తీసుకొని విద్య అక్కడి నుంచి వెళ్ళగానే శివాని బాధగా చూసింది. ఏంటి సార్ ఇలా జరిగింది? అన్నయ్య అందరి ముందు అలా విద్యని అనడం కరెక్ట్ కాదు కదా. చెప్పాను కదా, విజయ్ని బెదిరించి పెళ్లి చేసుకుంది వాడికి, అందుకే అంత కోపం. ఈ విషయం ఇంతటితో వదిలే. నేనే అనవసరంగా అన్నయ్యని అడిగాను, లేదంటే ఇంత జరిగేదే కాదు అనుకుని తనలోని తాను బాధపడింది. శివాని, ఆంటీ, నువ్వు బాధపడుకుమా, ముందు జై సంగతి చూడు అని సురేఖ అనగానే శివాని జై రూమ్కి వెళ్ళింది. వీడికి ఇంత కోపం ఎందుకు సురేఖ? అదే కదండి, వాడిని ఎవ్వరం మార్చలేం, రండి టిఫిన్ చేద్దరు మీరు. నువ్వు కూడా కూర్చో అని సురేఖ చేతిని పట్టుకుని, బాధపడుతున్నావా? బాధ ఏం లేదండి, విద్య మంచితనం ఎందుకు వాడికి అర్థం కావడం లేదు, నాకు నిజంగానే బాధగా ఉంది అంటూ బాధపడింది సురేఖ. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు సురేఖ, ముందు టిఫిన్ చేయి, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటానులే. జై రూమ్కి వచ్చిన శివాని జై రూమ్ చూసి షాక్ అయింది. ఫైల్ కోసం రూమ్ అంతా చిందరవందర చేసి పడేశాడు. సార్, శివ, ఎక్కడ పెట్టావు? మీటింగ్కి టైం అవుతుంది. మీకు ఈ లోపల అంత తొందర ఏమొచ్చింది సార్? రూమ్ అంతా ఎలా చేసేశారు? మరి ఫైల్ ఎక్కడ పెట్టావు శివ? ఇదేంటి ఫైలా? జై ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఫైల్ తీస్తోంది. ఓ, ఇక్కడే ఉందా? నేను రూమ్ అంతా వెతికాను, థ్యాంక్స్ శివ. దేనికి? రూమ్ అంతా చెత్త చెత్త చేసినందుక? ఓయ్, కావాలని ఏమీ చేయలేదు, ఫైల్ కనిపించక చేశాను అంతే. అవునా, మరి ఇలానే వెళ్తారు ఆఫీస్కి? ఏమైంది శివ? ఒకసారి షర్ట్ చూసుకొని మాట్లాడండి. నా షర్ట్కి ఏమైంది అంటూ షర్ట్ శుభ్రంగా నలిగిపోయి చెమట పట్టి ఉండడం చూసి, శివ, తప్పదు, వెళ్ళి షర్ట్ మార్చుకొని రండి. అంతా నీ వల్లే శివ. నేనేం చేశాను సార్? నువ్వు ఫైల్ నా చేతికి ఇస్తే నేను ఇంత శ్రమ పడేవాడిని కాదు కదా. చూడు, ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ తెలుసా? అది మీరు చేసుకున్నదే, 2 చేతులు కట్టుకుని సూటిగా అంది శివాని. సరే, 5 minutes అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి షర్టు మార్చుకుని బయటకు వచ్చిన శివాని చూసి, మొదలు పెట్టావా? 2 నిమిషాలు సార్ అంటూ బెడ్షీట్ నీట్గా సర్ది సోఫా మీద ఉన్న దిండ్లు కూడా సర్ది
జై ఫోన్ ల్యాప్టాప్ ఫైల్ తీసుకుని అతని చేతికిచ్చింది. పదండి వెళ్దాం. ఇన్ని పనులు చేయడానికి ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, నువ్వెందుకు చేస్తావు ఇవన్నీ? నేనేమి కొండలు మోయలేదు కదా సార్, మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు, అది కూడా నా విషయంలో. ఆమె మాటకి షాక్గా చూశాడు. ఏంటి ఏమన్నావు? అవును సార్, చిన్న పని కూడా చేయొద్దంటూ ఆర్డర్ వేస్తారు మీరు. ఉఫ్, నీకు అలా అర్థమైందా అనుకుని జై స్టెప్స్ దిగుతూ మొన్నిచ్చిన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందా అన్నాడు. అయింది సార్, అంతేకాదు మధ్యాహ్నం విజయ్ అన్నయ్య మీరు వేరే బ్రాంచ్కి వెళ్ళాలి. ఆ తర్వాత సైట్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ వర్క్ అంతా సంగతి చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్కి రావాలి. 2 మీటింగ్స్ ఉన్నాయి. అవన్నీ నేను చూసుకుంటానులే శివ, ఈరోజు నువ్వు ఆఫీస్లోనే ఉండు, విజయ్ నేను మిగిలిన పని చూసుకుంటాం. సరే సార్ అని జై శివాని ఇద్దరు మాట్లాడుకుంటూ రావడం చూసి సురేఖ తెగ మురిసిపోయింది. చూసారా ఇద్దరు ఎలా ఉన్నారో? బాగున్నారు అంటూ రాజశేఖర్ శివాని చూసి ఆలోచిస్తూ, ఈ అమ్మాయి కారణంగా కృష్ణ జై మధ్యన యుద్ధం జరుగుతుందా? ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు సురేఖ. అమ్మా నాన్న నేను వెళ్తున్నాను ఆఫీస్కి. జాగ్రత్త నాన్న అని ఇద్దరు ఒకేసారి అనగానే జై ముఖంలో సంతోషం. మీరు ఎప్పుడు వస్తారు నాన్న ఆఫీస్కి? ఏంట్రా మా ఆయన వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్కి అంటున్నావు? నీ వాగుడికి నాన్న మైండ్ హీట్ ఎక్కిపోతుందని బయటకు వస్తూ అన్నాడు విజయ్. రేయ్, నువ్వు కానీ నోరు మూయలేదంటే ఊరుకునేది లేదు. అబ్బచ్చా నాన్న ఇప్పుడిప్పుడే ఆఫీస్కి రారు, ఒక వారం రోజులు మన సూరి వాగుడికి బలి అవ్వాల్సిందే అని విజయ్ అనగానే రాజశేఖర్ పక్కకు తిరిగి నవ్వుకున్నాడు. ఏంటండి వాడి మాటలకు నవ్వుతున్నారు? నేను చెప్పింది నిజం కాబట్టి అందుకే నవ్వుతున్నారు, లేదంటే ఎందుకు నవ్వుతారు సూరి? విజ్జు అంటూ టేబుల్ మీద ఉన్న యాపిల్ తీసి విసిరింది సురేఖ. అది క్యాచ్ పట్టుకుంటూ, థ్యాంక్సే, ఆ రాక్షసు వల్ల సరిగా తినలేదు, బాగానే విసిరావు యాపిల్ అంటూ యాపిల్ కొరికి తింటూ బయటికి వెళ్ళాడు విజయ్. జై శివాని నవ్వుతూ బయటికి వెళ్ళగానే, ఏంటండి మీరు నవ్వుతున్నారు? ఏముంది, విజయ్ ఏదైనా నిజం చెప్తాడు కదా మిమ్మల్ని అంటూ సురేఖ చిన్నగా రాజశేఖర్ భుజంపై కొట్టింది. అబ్బా తగులుతుంది, నువ్వేమీ మారలేదు రేఖ, ఎప్పుడు చూసినా లొడలొడ వాగుతూనే ఉంటావు. నీ మాటలు వినే కొద్దీ నాకు వినాలనిపిస్తుంది సురేఖ. దూరం అయితేనే తెలిసింది నువ్వు నన్ను ఎంత బాగా చూసుకునేదానివో అంటూ సురేఖ తలనిమురుతూ అనేసరికి సురేఖ నవ్వుతూ చూసింది. మేడం మిమ్మల్ని కలవడానికి మీ హస్బెండ్ వచ్చారు. ఎవరు సిస్టర్? ఫోన్ కట్ చేసి అడిగింది విద్య. మీ హస్బెండ్ విజయ్ గారు మేడం. అవునా, సరే లోపలికి పంపించు అని భయంతో లోపలే వణికిపోయింది విద్య. ఇప్పుడు వీడెందుకు వచ్చినట్టు? ఉదయం అయినా గొడవకి మళ్ళీ ఇప్పుడు నిప్పు రాజేయడానికి వచ్చాడా అనుకుని లోపలికి వచ్చిన విజయ్ని చూసి చైర్లో కూర్చున్నదల్లా లేచి పైకి నిలబడింది. అంత రెస్పెక్ట్ వద్దులే కానీ కూర్చో. ఎదురుగా ఉన్న చైర్ లాక్కొని కూర్చున్నాడు విజయ్. ఎందుకు వచ్చావు? నీకు తెలీదా? తెలిస్తే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుందిలే. అది నువ్వు చేసుకునేదే కానీ ఏంటి, నిన్ను మనిషిగా కూడా చూడటం లేదని శివానితో చేతులు కలిపి డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. అందుకేనా మా చెల్లిని అడ్డం పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నాతో గేమ్స్ ఆడాలని చూస్తున్నావు? నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు, దండం పెడతాను. ఏ ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? సాగదీస్తూ అన్నాడు. ఆ మాటకి విద్య కోపంగా చూస్తుంది. కోపంగా చూసినంత మాత్రాన నీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎందుకు వచ్చావు? చెప్తా. జై శివాని మా అమ్మ నాన్నని అడ్డం పెట్టుకుని నాకు దగ్గర అవ్వాలని చెడుకు ఆలోచన వచ్చేలా చంపేస్తాను. వాళ్ళకి తెలియదు కదా నువ్వు ఎలాంటి ఆడదానివు. విజయ్, అవును, ఒక క్యారెక్టర్ లేని దాన్ని పెళ్లి చేసుకున్నానని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ మాటకి విద్య కంట్లో నీళ్లు తిరిగాయి. నా క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నావు, నేనే తప్పు చేశానని. మీ అన్నయ్య లవ్ చేయమంటే చేశావు నన్ను. మరి అంతకుముందు మీ అన్నయ్య నీకు ఎంత అబ్బాయిల్ని చూపించాడో నాకు తెలియదు కదా. కొట్టానంటే చెంప పగులుద్ది. ఆమె మాట పూర్తి కాకుండానే విజయ్ విద్యని గోడకు లాక్ చేసి, ఏంటే చెంప చెల్లుమనిపిస్తావా? నా వ్యక్తిత్వం ఏంటో తెలిసి కూడా ఆ మాట ఎలా అనగలిగావే? ఏడుస్తూ అడిగింది విద్య. మాట అన్నందుకే ఏడుపు వస్తుందా? మరి నా ఇష్టంతో పని లేకుండా నీ మెడలో 3 ముళ్ళు వేయించుకున్నావు కదా, నాకెంత వండాలి? రే, ఎందుకు వేయించుకున్నానో తెలుసా? ఈ రకంగా అయినా నీతో సంతోషంగా బ్రతుకుదామని, అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. నేను చస్తే కానీ నా ప్రేమ విలువ తెలియదురా నీకు. అయితే చావ్వే, ఎవడొద్దన్నాడు అంటూ చైర్లో కూర్చొని విద్య నడుము దగ్గర చేయేసి మీదకు లాక్కున్నాడు. ఏంటే ఇంట్లో తెగ రెచ్చిపోతున్నావు? అందరూ అండ చూసుకున్నావా? ఇంకోసారి ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం ఇంతకు మించి చూపిస్తాను. చేస్తాను. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేయి అంటూ గట్టిగా అరిచింది విద్య. ఆ అరుపులు మనోడికి వెనుసొంపుగా ఉన్నాయేమో మరి. నవ్వుతూ విద్య చెంపలపై కన్నీరు తుడిచి, ఎందుకే ఎనర్జీ వేస్ట్ చేస్తావు? పాపం నిజంగానే పిచ్చిదానివే నువ్వు. ఎందుకో తెలుసా, నన్ను ఇంకా ప్రేమిస్తున్నా.
నేను మెంటల్ నా కొడుకుని అని తెలిసి కూడా ఎలా ప్రేమిస్తున్నావే వగలాడి అంటూ ఆమె చెంపని కొరికి ఈ పూటకిది చాలి అంటూ నవ్వుతూ విద్య నడుము దగ్గర ఉన్న చేతిని ఆమె భుజంపై వరకు చేర్చి, నా ప్రేమకు ఇలానే జీవితాంతో నువ్వు పరితపించాలి. విజయ్తో ఆటలంటే మాటలు కాదు, ప్రాణాలతో చెలగాట అంటూ నవ్వుతూ విద్యని వెనక్కి నెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసి టైం చూసిన శివాని ఏడవడంతో జైకి ఫోన్ చేసింది. కానీ జై ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. చీకటి చూడగానే శివాని గుండెల్లో భయం మొదలైంది. జై బయటికి వెళ్తూ చెప్పాడు, సైట్ దగ్గర లేట్ అవుతుంది, బిజీగా ఉండొచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళిపో తొందరగాని. కానీ మీటింగ్స్ ఉండడంతో 2 మీటింగ్స్ కూడా శివానిని ప్రజెంటేషన్ ఇచ్చేసరికి లేట్ అయింది. బయటకు వచ్చిన శివాని ఆటో కోసం చూసింది. కానీ ఏ ఆటో ఖాళీగా లేకపోవడంతో భయంగా రోడ్డు మీదకి వచ్చింది. అంతలో ఆమెకు ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. శివానికి ఏం అర్థం కాకుండా చూసింది. కారు నుంచి 6 అడుగుల రూపం బయటకు వచ్చి శివాని ముందు నిలబడింది. అతన్ని చూడగానే శివాని షాక్గా చూసింది. మీరు జై సార్ ఫ్రెండ్ కృష్ణ కదా? షాక్లోనే అడిగింది శివాని. అవును, మీరేంటి ఇక్కడ? నవ్వుతూ అడిగాడు కృష్ణ. మీకెందుకు? ఒంటరిగా మీరు రోడ్డు మీద నడుస్తున్నారు కదా, అందుకే అడిగాను. ఇతనెందుకు నాతో మాట్లాడుతున్నాడు? జై ఇంట్లో నేను ఉంటున్నాను కాబట్టి నాతో కోపంగా మాట్లాడాలి కదా, కొంపదీసి కిడ్నాప్ చేస్తాడా ఏంటి? మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి నేనేం రాలేదులే. ఆడపిల్ల రోడ్డు మీద వెళ్ళడం కరెక్ట్ కాదు. జై మీద కోపం మీ మీద ఎందుకు చూపిస్తాను? మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకండి, కారు ఎక్కండి శివాని. అతను పేరు పెట్టి పిలిచేసరికి షాక్గా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది, కారు ఎక్కండి శివాని. మిమ్మల్ని ఏమీ చేయను, నాకు తెలుసు మీరు భయపడుతున్నారని. కానీ మీకేమన్నా అయితే విజయ్ చేతిలో ఉన్న నా చెల్లి బ్రతకదు. అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది శివాని. మీ వంకతో అయినా మా చెల్లిని చూడాలని ఆశ, అందుకే మిమ్మల్ని డ్రాప్ చేసి అని అంటున్నాను, ప్లీజ్ కారు ఎక్కండి అని కృష్ణ అనగానే శివాని ఆలోచిస్తూ కారు ఎక్కింది. కృష్ణ తనలో తను నవ్వుకొని కారు స్టార్ట్ చేశాడు. అయినా మీరు ఒంటరిగా వస్తున్నారు, జై కారు పంపించలేదా? మిర్రర్లో శివాని చూస్తూ అడిగాడు. ఎందుకో శివాని గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మనసుకు తగిలిన గాయం ముళ్ళులా మరోసారి గుచ్చుకునేసరికి ఆమె ఒంటి నిండా చెమట పట్టేస్తుంది. అనవసరంగా కారు ఎక్కాను అనిపించింది. చీకట్లో జరిగిన సంఘటన తన కళ్ళ ముందు కనిపించేసరికి భయంగా జైకి ఫోన్ చేసింది. ఏంటి శివాని, ఎవరికి ఫోను? మీ జైకా? కృష్ణ మాటలకి షాక్గా చూస్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.